ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మీ అందరికీ పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములను వందనములను తెలియపరుస్తుంటున్నాను. ఆన్లైన్ ద్వారా బైబిల్ స్టడీ, దేవుని వాక్యమును మనం ధ్యానించుటకు ప్రభు ఇచ్చినటువంటి కృపలన్నిటిని బట్టి మరొక్క ఈ బుధవారపు దినమున మనము మంచిగా బైబిల్ స్టడీలో ప్రభు సన్నిధిలో ప్రభుతో వాక్యం ద్వారా సహవాసం కలిగి ఉండేటువంటి ఈ ఆధిక్యత ప్రభువే మనకిచ్చాడు. అందును బట్టి సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభు నామమునకు కలుగును కాక. స్థానిక SIU సంఘం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి యొక్క బైబిల్ స్టడీలో ఇంతవరకు అనేక మంది పాలిభాగస్తులవుతూ వచ్చారు. సంఘము సంఘ సభ్యులు మాత్రమే కాదు, అనేక మంది అనేక ప్రాంతాల్లో ఇతర దేశాల్లో సహితం ఈ యొక్క బైబిల్ స్టడీ వర్తమానాలు, ఆదివారపు వర్తమానాలు అనేక మంది వింటూ వస్తున్నారు. పిల్లరా, చాలా సంతోషం. నేటి దినాల్లో మనకి ఇది ఎంతో అవసరం. ఈ కరోనా కలవరపు కాలంలో ఉన్న మనం దేవుని వాక్యాన్ని డైరెక్ట్గా అందరికీ వెళ్ళి సువార్తను ప్రకటించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం, సువార్త కరపత్రాన్ని అందించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు ఆన్లైన్ ఆరాధన దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఆశీర్వాదపు అనుభవం. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి శ్రేష్టమైన టైటిల్ పైన మనము అనేక దినములుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ వారం కూడా మరొక వినూత్నమైన రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ముగింపు అయితే కాదు సుమా, ముగింపునకు మరికొంత సమయం పడుతుంది, మరికొన్ని వర్తమానాలు అవసరమవుతాయి. మీరందరూ మంచిగా దేవుని వాక్యాన్ని తరచి ధ్యానించి, అలాగూ పరిపరి విధములుగా అందరూ మంచిగా వాక్యాన్ని తెలుసుకోవాలని, నేర్చుకోవాలని, అందరూ యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అన్నటువంటిదే బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో మనము బైబిల్ స్టడీలో ప్రవేశిద్దాం. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించమనవి. ప్రార్థించుదాము. మహోన్నతుడవైన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడవైన దేవ, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తుంటున్నా. ఆన్లైన్ ద్వారా బైబిల్ స్టడీలో ప్రభా మరొక్క మారు మాకు మీరు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మీయ సహవాసంకై నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలమైన మాకు భూమి మీద తండ్రి నీ వాక్యమే మాకు దీపం, మా త్రోవకు వెలుగు గనుక, నీ వాక్యమే మాకు సమస్తం గనుక, అట్టి జీవ వాక్యాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని దేవా మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇలాగ మరి తండ్రి బైబిల్ స్టడీ ఈ ఆన్లైన్ ఆరాధనలో పాలిభాగస్తులైనటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. స్థానిక SIU సంఘము నైనా మరి సేవా పరిచర్యను అన్నిటినీ మీరే ఫలభరితం చేసి మహిమ పొందండి. అలాగూ సంఘ సభ్యులైన వారు మాత్రమే కాకుండా ఈ యొక్క ఛానల్ ద్వారా నైనా ఆన్లైన్ ఆరాధనలో అనేక మంది మరి ప్రభా మరి తండ్రి అనేక మంది మరి ప్రభా పాలిభాగస్తులు అవుతున్నారు. పేరు పేరున్న తండ్రి ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. పేరు పేరున్న ప్రభా ప్రతి ఒక్కొక్కరి సమస్యలు దేవా మీరే తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయును అన్నారు. యేసు రక్త ధారణలో మీరు సేఫ్టీ ఉంచారు, సెక్యూరిటీ ఉంచారు. యేసు రక్త ధారణలో మీరు స్వస్థత ఉంచారు, భద్రత ఉంచారు, రక్షణ ఉంచారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగూ అందరినీ మరి తండ్రి ఈ ప్రత్యేక దినములలో నీ కాపుదలనిచ్చి, నీ భద్రతనిచ్చి, అన్ని కుటుంబాలను కాపాడి బలపరిచి, అందరూ యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి, అందరూ క్రీస్తు రాకడ కొరకు, ఆయన రాజ్యం ప్రవేశం కొరకు సిద్ధపాటు కలిగి ఉండే కృపను అనుగ్రహించుమని ప్రేమామయులు యేసు నామమందే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ సమయమందు ప్రత్యేక పాట మనమందరం కూడా కలిగి ఉందాం. టెలికాస్ట్ చేయబడుతుంటున్నది. మంచిగా ఆ పాట యొక్క అర్థాన్ని అందరూ గ్రహించి
మీరందరూ ప్రభువును స్తుతించి మహిమపరచాలని కోరుతున్నాం. పాట తదుపరి దేవుని వాక్యంలో మనం ప్రవేశిద్దాం. గొంతు ఎత్తి చాటిదాను, నడుము కట్టి పయనింతును. గొంతు ఎత్తి చాటిదాను, నడుము కట్టి పయనింతును. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు, నీ కొరకే నేనున్నాడు. నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు, నీ కొరకే నేనన్నాడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. గొంతు ఎత్తి చాటిదాను, నడుము కట్టి పయనింతును. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. ఎంత గొప్ప కార్యము చేసినాడు, ఎర్ర సంద్రముని చీల్చినాడు. ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు, ఎరికో గోడలు కూల్చినాడు. ఎంత గొప్ప కార్యము చేసినాడు, ఎర్ర సంద్రముని చీల్చినాడు. ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు, ఎరికో గోడలు కూల్చినాడు. ఎంతటి కార్యమైన చేయగలడు, శక్తిమంతుడు అసాధ్యుడు. ఎంతటి కార్యమైన చేయగలడు, శక్తిమంతుడు అసాధ్యుడు. నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి గొప్పవాడు. గొంతు ఎత్తి చాటిదాను, నడుము కట్టి పయనింతును. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. ఎంత గొప్ప కార్యము చేసినాడు, నిషేధించిన రాయి స్థానం మార్చాడు. పనికిరాని పాత్రను వాడగలడు, గొప్పదైన దానిగా చేయగలడు. ఎంత గొప్ప కార్యము చేసినాడు, నిషేధించిన రాయి స్థానం మార్చాడు. పనికిరాని పాత్రను వాడగలడు, గొప్పదైన దానిగా చేయగలడు. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నాడు, ఎంత గొప్ప దేవుడు నా యేసుడు. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నాడు, ఎంత గొప్ప దేవుడు నా యేసుడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. గొంతు ఎత్తి చాటిదాను,
నడుము కట్టి పయనింతును. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది నా యేసు తండ్రి చూపుతాడు. ఈ లోక స్నేహం ఇవ్వలేనిది నా యేసు ప్రాణం ఇచ్చినాడు. కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది నా యేసు తండ్రి చూపుతాడు. ఈ లోక స్నేహం ఇవ్వలేనిది నా యేసు ప్రాణం ఇచ్చినాడు. ఎన్నాడు విడువని గొప్ప దేవుడు, లోకమంతా విడిచిన నిన్ను విడువడు. ఎన్నాడు విడువని గొప్ప దేవుడు, లోకమంతా విడిచిన నిన్ను విడువడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. గొంతు ఎత్తి చాటెదను, నడుము కట్టి పయనింతును. గొంతు ఎత్తి చాటెదను, నడుము కట్టి పయనింతును. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. నిన్ను నన్ను ఎన్నడూ విడవలేనన్నాడు, నీ కొరకే నేనన్నాడు. నిన్ను నన్ను ఎన్నడూ విడవలేనన్నాడు, నీ కొరకే నేనన్నాడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. గొంతు ఎత్తి చాటెదను. ప్రియ సహోదర సహోదరులారా, ఇంతవరకు మంచిగా మీరు పాట విన్నారు. సమయం ముందు మనమందరం కూడా బైబిల్ పల్లవి పాడుకొని ప్రభును స్తుతించి ప్రభు యొక్క వాక్యంలో మనం ప్రవేశిద్దాం. దయచేసి అందరూ మీ గృహాల్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్ అందరూ చేత పట్టుకొని గ్రంథ వాగ్దానములన్నీ నావి అన్నటువంటి కోరస్, మనందరికీ సుపరిచితమైనటువంటి కోరస్, ఓరియంటల్ కోరస్, ఆ పాట పల్లవి పాడుకొని మనం వాక్యంలో ప్రవేశిద్దాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. మరొక్కసారి పిల్లరా, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. అందరూ కూడా గట్టిగా మీ హృదయం, మీ యొక్క గృహాల్లో బైబిల్ నాతో పాటు హల్లెలూయా చెప్పాలని కోరుతా ఉంటున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దయచేసి ప్రియులారా రండి, దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని మనము బైబిల్ స్టడీలో ప్రవేశిద్దాం. కాలమాని అంతమెప్పుడు అన్న శ్రేష్టమైన టైటిల్ పైన ధ్యానం చేస్తున్నటువంటి మనకు అందరికి సుపరిచిత భాగం ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కూడా చదువుకుందాం ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు
దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రియులారా, క్రొత్తగా వాక్యం వింటున్నటువంటి వారు దయచేసి బైబిల్లో అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. ఆది ఆది ఇంగ్లీష్లో ఇన్ ది బిగినింగ్ అని ఉంటుంది పిల్లరా. ఇట్ ఇండికేట్స్ ఆది అన్నటువంటి మాట, లేకపోతే ఇన్ ది బిగినింగ్ అన్నటువంటి ఇంగ్లీష్లోని ఆ మాట, దట్ వర్డ్ ఆది, ఇట్ ఇండికేట్స్ టైమింగ్ అనగా కాలాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యం కాలముతో ప్రారంభమైంది. ఇది గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. నెక్స్ట్ రండి పిల్లరా, రండి అక్కడక్కడ కొన్ని భాగాలు చదువుకొని దేవుని వాక్యంలో మనం ముందుకు సాగిపోదాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము చివరి అధ్యాయం పిల్లరా. దానియేలు చివరి అధ్యాయము చివరి మాటలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము చివరి అధ్యాయము చివరి మాటలు. బిగ్గరగా మీరందరూ కూడా ప్రియులరా మంచిగా 12, 13 వచనాలు అందరూ చదవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. 12, 13 వచనాలు ప్రియులరా. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. కాలాంతమందు అనే మాట అండర్లైన్ చేసుకోండి పిల్లరా. కాలాంతమందు నీవు నీ వంతులో నిలిచెదవు. దయచేసి గుర్తుంచుకోవాలి శ్రేష్టమైన మాట, కాలాంతమందు. నెక్స్ట్ పిల్లరా, అదే అధ్యాయం 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలున అతడు చెప్పెను. అంత్యకాలం వరకు బైబిల్లో మనం చూసినప్పుడు పిల్లరా, కాలము అనేటువంటి మాట దగ్గర అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో కాలము అనేటువంటి పదం అనగా అంత్యకాలము అనన్నా, వసంత కాలము అని చెప్పేసారన్నా, లేకపోతే చీకటి కాలము అని చెప్పేసారన్నా, ఇటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. కాబట్టి చీకటి కాలము, లేకపోతే అంత్యకాలము, లేకపోతే వసంత కాలము, ఈ మాటలు అది కాదు. కానీ కాలాంతము వేరు, యుగ సమాప్తి వేరు. మనకు కనిపిస్తున్నటువంటి వసంత కాలము, లేకపోతే మిగిలినటువంటి చీకటి కాలము, ఇవి వేరు. అందుకు ఈ విషయాలు దయచేసి మీరు మంచిగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు రండి, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం ప్రియులారా. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 6, 7 వచనాలు అందరూ కూడా బిగ్గరగా స్పష్టంగా మీ గృహాల్లో నాతో పాటు ఈ భాగాలు చదవాలి అని మనవి చేస్తూ ఉంటున్నాను. 6వ వచనం, 7వ వచనం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం ప్రియులారా. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోవాలని కోరుతుంటున్నాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి పిల్లరా. నెక్స్ట్ పిల్లరా, మరొక భాగాన్ని చదువుకున్న మత్తయి సువార్త 24వ అధ్యాయము. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము అందులోని
3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 3-4 వచనాలు పిల్లరా, 3-4 వచనాలు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. దయచేసి మరొక్కసారి చదువుదాం పిల్లరా. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, మోసపరచకుండా చూచుకొనుడి. రైట్, చాలా సంతోషం పిల్లరా. యుగ సమాప్తి, ఎండ్ ఆఫ్ ది టైమ్స్. దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యుగ సమాప్తి, ఎండ్ ఆఫ్ ది టైం, ఎండ్ ఆఫ్ ది టైం. రైట్, నెక్స్ట్ పిల్లరా, చివరిగా ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, చివరి అధ్యాయం పిల్లరా. చివరి అధ్యాయము 10-11 వచనాలు, 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 10, 11, 12 వచనాలు అందరము కలిసి చదువుకుందాం పిల్లరా. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దయచేసి కాలము సమీపమై ఉన్నది. 11వ వచనం, కాలము సమీపమై ఉన్నది. 13వ వచనం, ఆదియు అంతమునై ఉన్నాను, ఆదియు అంతమునై ఉన్నాను. పిల్లరా, చివరి మాటలు 20-21 వచనాలు, 20-21 అదే అధ్యాయం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మీరందరూ కూడా గత కొన్ని వారములుగా మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వస్తున్నారు. చాలా సంతోషం. కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి శ్రేష్టమైనటువంటి టైటిల్ పైన వాక్యాన్ని మీరు ఆలకిస్తూ వస్తున్నారు. ఈ సమయాన మనము ఇది ముగింపు వర్తమానం అయితే కాదు సుమా. మరికొన్ని వర్తమానాలు పరిశుద్ధాత్మదేవుడు మనకు ఎప్పుడు దీనికి ఈ యొక్క ఆ టైటిల్కు ముగింపు పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు మనకు ఆ విషయాలు తెలియపరిస్తే అక్కడ మనం ఆగిపోదాం. అయితే అంతవరకు మనము వీటిని తెలుసుకుంటూ నేర్చుకుంటూ దేవుని వాక్యపు సత్యాల్లో మనమందరం కూడా మరింతగా మనము ముందుకు సాగిపోదాం. వాక్యమందు మనము సంపూర్ణులం కావాలి పిల్లరా. ఆత్మీయంగా మనము సంపూర్ణతను సంతరించుకోవాలి. క్రీస్తు సారూప్యత మనలో సంపూర్ణంగా అది నెరవేర్చబడాలి. క్రీస్తు సారూప్యతలోనికి మనము ఎదుగుతూ ఉండాలి. క్రీస్తు సారూప్యత అది సంపూర్ణతను సంతరించుకొని మనము క్రీస్తునందు సంపూర్ణులమై సాగిపోతూ ఆయన సారూప్యతలోనికి మనమందరం కూడా వచ్చేయాలి. ఇది దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి గొప్ప సత్యం. బైబిల్ స్టడీ అయినా, లేకపోతే ఆదివారపు వర్తమానాలైనా, లేకపోతే ఇవాళ మనం కలిగి ఉన్నటువంటి ఏదైనా, ఏ ప్రార్థన అయినా పిల్లరా, ఏ సహవాసమైనా, ఏ సంఘ ఆరాధనైనా అన్నీ కూడా మనము క్రీస్తు సారూప్యతలోనికి రావాలి. క్రీస్తు సారూప్యత అనగా టు ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, టు ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సారూప్యతలోనికి, లేకపోతే ఇన్ టు ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సారూప్యతను మనము
ఎందుకు ఆ క్రీస్తు సారూప్యతనగా దేవుని పిల్లలమైనటువంటి మనం ఇదే మనకు అవసరమై ఉంటున్నది. ఎందుకనగా కాలమును జయించుట, కాలమును మార్చివేయుట, ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు, సాధారణమైనటువంటి విషయాలు కాదు సుమా. కాలమును జయించి కాలమును మార్చివేసినటువంటి ఒకే ఒక వ్యక్తి, శక్తి అయినటువంటి వ్యక్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ ప్రపంచంలో అనేక మంది మేధావులు వచ్చారు, వెళ్ళారు పిల్లరా. అనేక మంది గొప్ప గొప్ప నాయకులు వచ్చారు, వారు కూడా కాలగర్భంలో అంతరించిపోయారు. మేము ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తాం, కాలాన్ని ప్రపంచాన్ని అంతా కూడా మా స్వాధీనంలో ఉంచుకుంటాం. మేమే ఉదాహరణకు బ్రిటిష్ రవి అస్తమించని సామ్రాజ్యం అని అన్నారు. రవి అస్తమించని సామ్రాజ్యం, బ్రిటిష్ మహా సామ్రాజ్యం అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు, వాళ్ళకై వాళ్ళే ప్రగల్భాలు చేసుకున్నారు. కానీ ఏమైపోయింది పిల్లరా? రవి అస్తమించని ఆ మహా సామ్రాజ్యము ఇవాళ మనకు కనిపిస్తుందా? కనిపించదే. మన కళ్ళెదుటే చూస్తూ ఉంటున్నాం. బ్రిటిష్ మహా సామ్రాజ్యం ఇప్పుడు లేదు సుమా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రపంచంలో అనేక సామ్రాజ్యాలు వచ్చాయి, రాజ్యాలు వచ్చాయి, అనేక చక్రవర్తులు వచ్చారు, గొప్ప గొప్ప మేధావులు వచ్చారు. కానీ అందరూ కూడా కాల గర్భములో కలిసిపోయారు. కానీ కాలానికి అతీతంగా కాలమును జయించి కాలమును అధిగమించి అలాగూ కాలమునకు మూలంగా నిలిచినటువంటి ఒకే ఒక శక్తి అయినటువంటి వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే గట్టిగా అందరం ఒకసారి ప్రభువును స్తుతిస్తూ హల్లెలూయా చెప్తాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక హిట్లర్ అనేటువంటి దుర్మార్గుడైనటువంటి ఆ నాజీ పార్టీని స్థాపించిన జర్మన్ దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి హిట్లర్ మనందరికీ బాగా తెలుసు పిల్లరా. ఆ హిట్లర్ తాను ఏదేదో అనుకున్నాడు, ఏదో సాధించాలనుకున్నాడు. దేవుని ప్రజలు యూదులను చాలా ఇబ్బంది పెట్టాడు. అలాగూ దేవుని ప్రజలతో చెలగాటమాడాడు. అందుకే జీవితంలో భయంకరమైనటువంటి మరణాన్ని, స్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు. తన తుపాకీ తీసుకొని తనే కాల్చుకొని చచ్చిపోయినాడు. అలాగూ తన ఇంట్లో వాళ్ళందరినీ కూడా తను పెంచుకున్న కుక్కతో సహా, తన భార్యతో సహా, అలాగూ తను కలిగి ఉన్నటువంటి వాటిని అన్నీ కూడా తాను పోగొట్టుకున్నాడు. అలాగూ ఏదో ఊహించుకున్నాడు. ప్రపంచ పటం పైన నిద్రపోయేటువంటి వాడు ప్రతిరోజు రాత్రి అవుతున్న పిల్లరా ఆ ప్రపంచ పటం మీద నిద్రపోతూ ఒక రకమైనటువంటి మానసిక ఆనందానికి అది లోనయ్యేటువంటి వాడు. ఏ రోజైనా ఈ ప్రపంచాన్ని, లేకపోతే ఈ ప్రపంచం అంతా కూడా నా కంట్రోల్లోనికి వచ్చేటట్టు నేను చేసుకుంటాను అని ఉర్రవీగిపోయేటువంటి వాడు తుపాకీని నమ్ముకున్నాడు. అలాగూ కత్తిని నమ్ముకున్నాడు. కత్తిని, తుపాకీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రపంచాన్ని జయించలేరు సుమా. కొంతకాలం ఏమైనా వాళ్ళు భయపెట్టియొచ్చేమో కానీ, అంతేగాని జయించే అనుభవం అయితే మాత్రం కాదు. భయపెట్టియొచ్చు, కత్తి చేతిలో ఉంది కాబట్టి, కానీ జయం అయితే మాత్రం సక్సెస్ రాదు సుమా. కాలగర్భంలో హిట్లర్ ఘోరాతి ఘోరంగా చనిపోయాడు, చరిత్రహీనుడైపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది చాలా రకాలుగా మన కళ్ళెదుటే కనిపించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. టెర్రరిస్టులను చూస్తూ ఉన్నాం. టెర్రరిస్టులకు నాయకులుగా ఉన్నటువంటి వారిని చూస్తున్నాం. అలాగూ తీవ్రవాదులు, భయంకరమైనటువంటి ఆ విధంగా పరిస్థితులు నేటి దినాల్లో మన కళ్ళెదుటే అనేక మంది తీవ్రవాద గ్రూపులు, ఆ తీవ్రవాద గ్రూపులకు నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి వారందరూ కూడా ఏదేదో అనుకుంటున్నారు, ఏమో సాధించాలనుకుంటున్నారు. ఆ టెర్రరిజం ద్వారా, తీవ్రవాదం ద్వారా ప్రపంచాన్ని వాళ్ళ కంట్రోల్లోనికి తెచ్చుకోవాలా, ఆ మతాలను పెంచుకోవాలా, వాళ్ళ యొక్క జాతులను వాళ్ళే బాగా విస్తరింపజేసుకోవాలా, ఏవో చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వారు మధ్యలోనే భయంకరమైనటువంటి మరణం వారిని వెంటాడుతూ చచ్చిపోతూ ఉంటున్నారు పిల్లరా. మనం చూస్తుంటున్నాం. కాబట్టి కాలము ఎదుట కాలాన్ని అధిగమించడం కానీ, కాలాన్ని జయించడం కానీ ఎవరి వల్ల కాదు, అది ఎవరి చేత కాదు సుమా. ఒక్క శక్తి అయినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. ఆయనందు విశ్వాసం ఉంచువారు,
ఆయనను రక్షకునిగా కలిగి ఉన్నటువంటి వారు, జయ జీవిత అనుభవాన్ని కలిగి ఉండేటువంటి వారికి మాత్రమే ఈ కాలాన్ని అధిగమించగలిగేటువంటి కృప ఆ ప్రేమ కలిగినటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహిస్తారు. కాబట్టి నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము అని ప్రభు ఎలా చెప్పాడో అలాగూ మనం కూడా జయ జీవిత అనుభవాన్ని ప్రభు ఇస్తాడు. కాబట్టి జయ జీవిత అనుభవాన్ని ప్రభు ఇచ్చినప్పుడు ఆయన తోటి సహపాలి వారసులుగా సదాకాలము మనం కూడా ప్రభుతో ఆయన రాజ్యములో మనం ఉంటాం. ఆయన సింహాసనం ప్రక్కన మనం కూడా ఆశీనులమైతాం. ప్రభుతో మనం సదాకాలము ఉంటాం, పరిపాలన చేస్తాం. కాబట్టి ఈ ధన్యత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన రక్షకునిగా కలిగి ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యము, ఇది సంప్రాప్తం. అంతేగాని భూమి మీద ఎన్ని కోట్ల ఆస్తి ఉందన్నా, ఎన్ని మిలియన్ల ఆస్తి ఉందన్నా, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయన్నా, లేకపోతే ఎన్ని రకాలుగా ఇంకా తరగని కోట్ల ఆస్తి, ఎన్ని తరాలు తిన్నా కూడా తరగనటువంటి ఆస్తి కలిగి ఉన్న దీని మాత్రము జయించడం ఎవరి వల్ల కానే కాదు సుమా. మరణం ఎదుట, కాలం ఎదుట అందరూ ఓడిపోవాల్సినటువంటిదే. ప్రియమైన వార్లరా, ఈ సమయమందు నేను గత వారపు వర్తమానంలోని అంశాలను ఈ దినాన కంటిన్యూ చేస్తూ మీకు దేవుని యొక్క వాక్యంలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. దయచేసి మనం ఎందుకనగా ఇంకా మళ్ళీ డీవియేట్ కాకుండా గత వారపు వర్తమానము ఎక్కడ మనం ఆగిపోయాం, ఈ దినాన ఆత్మదేవుడు మనల్ని బలపరిచిన కొలది మరింతగా ముందుకు సాగిపోవుటకు మనము సిద్ధపడదాము గాక. యుగ సమాప్తి అన్నటువంటి ఆ మాటలో, ఎండ్ ఆఫ్ ది టైమ్స్ అన్నటువంటి మాటలో ఆ యుగములు ఎన్ని ఉన్నాయి దేవుని వాక్య ప్రకారంగా. ఇప్పుడు ఇవాళ మనం ఉంటున్నటువంటి ఈ ఏజ్ అనగా ఈ యుగం ఏమిటి అన్నటువంటి విషయాలు గత వారంలో నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. క్లుప్తంగా ఎవరైనా కూడా ఒకవేళ గత వారం వాక్యాన్ని వినని పక్షాన దయచేసి ఇప్పుడైనా మంచిగా స్పీడ్గా ఒక 3 నిమిషాలు వాటిని తెలియపరుస్తుంటుండగా మీరు వాటిని రాసుకోవడం కానీ అండర్లైన్ చేసుకోవడం కానీ చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని యేసుక్రీస్తు ప్రభువును శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, తిరిగి యుగములు ఎన్ని, యుగ సమాప్తి ఎప్పుడు ఎలా సంభవింపబోతున్నది అనేటువంటిది దయచేసి గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. 7 యుగములు దేవుని వాక్య ప్రకారంగా మనం కలిగి ఉంటున్నాం పిల్లరా. 7 యుగములలో మొట్టమొదటి యుగము నిష్కల్మష యుగము. మొట్టమొదటి యుగము నిష్కల్మష యుగము ఆదాము నిర్మాణము నుండి ఆదాము పతనం వరకు ఆది కాండములో మనం చూస్తుంటున్నాం. 1-2 అధ్యాయాలు పిల్లరా, 3వ అధ్యాయం వరకు. కనుక ఆ ఆదాము ఏ విధంగా కలగ చేయబడ్డాడు, తిరిగి ఆదాము ఏ విధంగా పతనమైపోయాడు, పాపములో తాను పడిపోయాడు అనేటువంటి విషయం. ఇది నిష్కల్మష యుగము. ఆదాము పతనమైపోయేంత వరకు, పాపములో పడిపోయి మరణాన్ని తెచ్చిపెట్టుకునేంత వరకు కూడా అది నిష్కల్మష యుగంగా ఉండింది. నెక్స్ట్ 2వ యుగం పిల్లరా మనస్సాక్షి యుగము అని అన్నారు. నేను యుగాలను గురించి గత వారంలో తెలియపరుస్తూ వచ్చాను గనుక మళ్ళీ నేను వీటిని రిపీట్ చేయడం లేదు పిల్లరా. మనస్సాక్షి యుగంలో ఆదాము పతనము నుండి నోవహు జలప్రళయం వరకు పిల్లరా ఇది మనస్సాక్షి యుగంగా ఉండిపోయింది. అనగా కాన్షియస్కు సంబంధించిన ఆ కన్సైన్స్కు సంబంధించినటువంటి ఏజ్ ఆఫ్ కన్సైన్స్ అనగా ఆ యొక్క మనస్సాక్షి యుగము. దయచేసి దీని గురించి నేను మీకు తెలియపరిచాను, మీరు అది అండర్లైన్ చేసుకోవాలని మనవి చేస్తున్నా. 3వ యుగం పిల్లరా విస్తరణ యుగము అన్నారు, లేదా మానవాభివృద్ధి యుగము అని అన్నారు. విస్తరణ యుగం లేదా మానవాభివృద్ధి యుగము అని అన్నారు. ఇది జలప్రళయం నుండి, అనగా నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది, మనందరికీ తెలుసు. నేను ఆ విషయాలు మీకు తెలియపరుస్తూ వచ్చాను, హిస్టారికల్ గాను సైంటిఫిక్ గాను అవి ఎలా అనేటువంటి విషయాలు కూడా. కనుక జలప్రళయం నుండి అబ్రహాము వరకు పిల్లరా, అబ్రహాము వరకు అది ఆ కాలాన్ని విస్తరణ కాలము లేకపోతే విస్తరణ యుగము అని చెప్పేస్తారని నేను అన్నారు. విస్తరణ యుగం. నెక్స్ట్ 4వ యుగం పిల్లరా వాగ్దాన యుగం. 4వ యుగాన్ని వాగ్దానం అనగా వాక్కును దానము చేయడం,
వాక్కును మాట ఇవ్వడము, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ఆ యుగాన్ని వాగ్దాన యుగం అన్నారు. దాని అబ్రహాము నుండి పిల్లరా, అబ్రహాము నుండి ప్రారంభం మోషే సీనాయి పర్వతం పైన నెక్స్ట్ తాను ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, వాటన్నిటినీ పొందేంత వరకు కూడా వాగ్దాన యుగంగా అది ఉండిపోయింది. అనగా ధర్మశాస్త్రం ఇజ్రాయేలులకు దేవుడే ఇచ్చుట మనం చూస్తూ ఉన్నాం. ఆజ్ఞలను దేవుడే ఇజ్రాయేలులకు ఇచ్చుట మనం చూస్తూ ఉంటున్నాం. అలాగూ మందసము దేవుడే ఇజ్రాయేలులకు ఇచ్చుట మనం చూస్తున్నాం. ప్రత్యక్ష గుడారము, ఆ ట్యాబర్నకల్ ప్రత్యక్ష గుడారాన్ని కూడా దేవుడే ఇజ్రాయేలులకు ఇచ్చుట మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగూ ఇజ్రాయేలుల యొక్క యాత్రా జీవితంలో వారిని అనేక అనుభవాల ద్వారా దేవుడు నడిపిస్తూ వాగ్దాన భూమిలోనికి దేవుడు వారిని తీసుకెళ్ళాడు. కాబట్టి వాగ్దాన యుగం అక్కడ మనకు ప్రారంభమై మనకు కనిపిస్తూ వస్తుంది పిల్లల. వాగ్దాన భూమిలోనికి దేవుడు వారిని తీసుకెళ్తున్న వేళ ధర్మశాస్త్రాన్నిచ్చి, ఆజ్ఞలనిచ్చి, మందసమునిచ్చి, ప్రత్యక్ష గుడారమునిచ్చి, అలాగూ అన్ని విధములైనటువంటి వారికి ఆ యొక్క కట్టడలన్నిటిని కూడా దేవుడే నేర్పించి వారిని వాగ్దాన భూమిలోనికి తీసుకొని వచ్చాడు. మనకి ఈ విషయాలు చరిత్ర నేర్పుతున్నటువంటి గొప్ప సత్యాలు. ఆదికాండం, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు అవన్నీ కూడా మనకి గొప్ప సత్యాలను తెలియపరుస్తూ ఉంటున్నాయి. నెక్స్ట్ పిల్లరా, ఐదవ యుగము ధర్మశాస్త్ర యుగము అని అన్నారు. ధర్మశాస్త్ర యుగం అనగా ఎప్పుడైతే ధర్మశాస్త్రము అనుగ్రహించబడిందో, అందించబడిందో అప్పటి నుంచి ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైంది. అది సీనాయి పర్వతం నుండి, అనగా సీనాయి పర్వతం పైన ఎప్పుడైతే ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, శాసనములు, కట్టడలు, విధులు ఇవన్నీ కూడా ఇజ్రాయేలులకు అందించబడ్డాయో అక్కడి నుంచి ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైంది. ఎంతవరకు? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన మన కొరకై జీవించి, ఆయన మన కొరకే మరణించి, ఆయన మన కొరకే మరణాన్ని జయించి తిరిగి లేచిన, అనగా పునరుద్ధానము వరకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించు కాలం వరకు అది ధర్మశాస్త్ర యుగంగా ఉండిపోయింది. దయచేసి గుర్తుంచుకోవాలి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడై తిరిగి లేచేంత వరకు ధర్మశాస్త్ర యుగం ఉండిపోయింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి, లేకపోతే అవన్నీ కూడా తీసివేయబడ్డాయి అనేటువంటి మాటలు మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే, ధర్మశాస్త్రపు నీతి నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ఆయన సిలువలో మన కొరకు మరణించడం ద్వారా, అనగా మానవులమైనటువంటి మనం ధర్మశాస్త్రం ఎదుట, సత్యం ఎదుట మనము నిలవబడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాగూ యేసుక్రీస్తు ప్రభువే మనందరి పక్షాన ఆయనే ఆ సిలువలో మరణించి ధర్మశాస్త్ర సంబంధమైన అన్ని కూడా ఆయనే నెరవేర్చి మనకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడలేడు గనుక యేసుక్రీస్తు ప్రభు కృపతో కూడినటువంటి ఆ కార్యమును బట్టి అందరం కూడా నీతిమంతులంగా, ఉచితముగా నీతిమంతులంగా తీర్చిదిద్దబడ్డా దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిన సత్యనిధి పిల్లరా. కనుక ఆ యొక్క ధర్మశాస్త్ర యుగం యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచేంత వరకు ఉండింది. నెక్స్ట్ పిల్లరా, కృపాయుగం, 6వ యుగము కృపాయుగము. ఆ కృపాయుగం ఎదుట మనం అక్కడ ఆగిపోయాం. గొప్ప సత్యాలు గత వారంలో నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. అనగా కృపాయుగం ఎప్పుడు మొదలైంది? యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణ పునరుద్ధానముల నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ, ఇవాళ మనం ఎదురు చూస్తున్నాం చూడండి, ఆయన రాకడ అని చెప్పేసరి ఆయన రాకడ వరకు ఆ యొక్క కృపాయుగము కంటిన్యూ అవుతుంది. అంటే ప్రియ సహోదరుడా, సహోదరి, ఇవాళ మనము జీవిస్తున్నటువంటి కాలము ఇది కృపాకాలము అన్నమాట. దీనే కృపాయుగము అని చెప్పేసరి అన్నారు. నేను కృప అనగా గ్రేస్ అంటే ఎలా ఉంటుంది అనేది గత వారంలో ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీ గమనంలోనికి తీసుకొని వచ్చాను. అనగా కృప ఎప్పుడు కూడా అది మనకు అనుగ్రహించబడినటువంటి ఆ కృప ఎక్కువ కాలాన్ని అయితే మాత్రము, ఎక్కువ సమయం అయితే ఉండదని,
కృపతో కూడినటువంటి సమయం అది తక్కువగానే ఉంటుందనేటువంటి విషయాలు నేను మీ గమనంలోనికి గత వారం తీసుకొని వచ్చాను. ఉదాహరణకు ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ఫ్యాక్టరీ, లేకపోతే ఎక్కడైనా ఇవాళ అనేక స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా చోట్ల వారి ఉద్యోగ జీవితాల్లో బయోమెట్రిక్ కావచ్చు, లేకపోతే పంచింగ్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళకు ఎంతో టైం ఇవ్వబడుతుంది. ఆ టైంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఇండస్ట్రీలో వాళ్ళు 7 గంటలకు డ్యూటీ అంటే 7 గంటల లోపల ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. అక్కడ వాళ్ళు పంచింగ్ చేసి వాళ్ళు హ్యాపీగా డ్యూటీలోనికి వెళ్ళిపోవచ్చు. అనగా 7 o'clock అన్నప్పుడు ఆ 7 o'clock డ్యూటీలో అందరూ కూడా వారి డిపార్ట్మెంట్స్లో, వారి డ్యూటీస్లో వారు ఉండాలి. కాకపోతే ఆ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్, ఆ ఇండస్ట్రీ మేనేజ్మెంట్ వారు ఏం చేస్తారంటే ఆ ప్రయాణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు లేట్ అవుతుంది కనుక ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ద్వారా 10 minutes మనం గ్రేస్ పీరియడ్ ఇద్దాము అని అంటారు. ఎన్ని నిమిషాలు ఇస్తారు పిల్లరా? 10 minutes. కొన్ని ఫ్యాక్టరీస్లోనైతే 5 minutes ఉంటాయి, కొన్ని చోట్ల 10 minutes ఉంటుంది. 10 minutes మనం ఇద్దాము. ఈ 10 minutes కూడా ఎవరైనా ఒకవేళ వస్తే వారిని కూడా కన్సిడర్ చేసి డ్యూటీలోనికి తీసుకుందామని ఆ స్పీడ్గా లాస్ట్ మినిట్లో టెన్షన్గా వచ్చినటువంటి వారిని కూడా, ఆ 10 నిమిషాల పీరియడ్లో వచ్చినటువంటి వారిని కూడా గ్రేస్ వారికి ఇచ్చి పంచింగ్ చేసుకొని వారిని కూడా డ్యూటీలోనికి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎన్ని నిమిషాలు ఇవ్వబడింది? 10 minutes. అంటే దాని పీరియడ్ ఎంత? తక్కువ సమయం అని అర్థం. కాబట్టి ఇవాళ మనం కలిగి ఉన్నటువంటి సమయం కూడా కొంచెం సమయమే. గత వారంలో మనం ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని, సత్యాలు మనం తెలుసుకున్నాం. కొంత సమయమే మిగిలినది, అనగా మిగిలి ఉన్నటువంటి సమయం, మిగిలిపోయినటువంటి కాలంలో ఇవాళ మన జీవితం, ప్రపంచం జీవితం కొనసాగింపబడుతూ ఉంటున్నది. మిగిలి ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం పిల్లరా. మిగిలిపోయినటువంటి ఈ కొంచెం కాలంలో మనమందరం కూడా మన జీవితాలు కొనసాగించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి కృపాయుగంలో, గ్రేస్ పీరియడ్లో ఉంటున్నటువంటి మనం సమయము కొంచెమే గనక, ప్రభు లేశమైన జాగు చేయడు గనక, ఆయన త్వరలో రాబోతున్నాడు గనక మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అని నేను గత వారంలో మీకు ఈ వర్తమానాలు అందిస్తూ వచ్చి అక్కడ మనం ఆగిపోయాం. నెక్స్ట్ 6 యుగములు అయిపోయిన మీదట 7వ యుగము, 7వ యుగాన్ని గురించి మనము తెలుసుకోలేదు పిల్లరా. ఆ 7వ యుగము దయచేసి అండర్లైన్ చేసుకోండి, నీతి యుగము అని అంటారు. 7వ యుగాన్ని నీతి యుగము అని అన్నారు. నీతి యుగము ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అనగా యేసుక్రీస్తు ప్రభు రాకడ నుండి. ఎప్పటి నుండి పిల్లరా? మనం ఎదురు చూస్తున్నాం కదా, ఇప్పుడు యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు 2వ రాకడ నుండి ఎంతవరకు ఉంటుంది ఈ నీతి యుగం? దయచేసి గుర్తుంచుకోవాలి. ఆన్సర్ అంతా ఇక్కడే వచ్చేస్తుంది. కాలమా నీ అంతం ఎప్పుడు అన్నదానికి ఆన్సర్, ఆ ప్రశ్నకు జవాబు, ఇవన్నీ కూడా గొప్ప లోతైనటువంటి సత్యాలు పిల్లరా. అందుకే దేవుని యొక్క వాక్యం, దైవజనులు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఆ వాక్యపు యొక్క సత్యాలు దయచేసి చాలా కీన్గా మనం అబ్జర్వ్ చేయాలి. వాటి యందు దృష్టి ఉంచినప్పుడు ఈ గొప్ప సత్యాలు మనకు అర్థమవుతూ వస్తాయి. ఎందుకనగా ఒకదానికొకటి ఇంటర్లింక్ చేయబడి ఉంటుంది పిల్లరా, ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్ అండ్ ఇంటర్ కనెక్టెడ్ కనుక దయచేసి ఈ మాటల సత్యాన్ని గుర్తుంచి గ్రహించాలని మనం చేస్తూ ఉంటున్నాను. సో ఈ నీతి యుగము యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే నిత్యత్వం వరకు ఉంటుంది పిల్లరా. నిత్యత్వం వరకు అనగా ఇంకా దానికి ఎంతనో అది ఎవరికి అర్థం. నిత్యత్వము అనగా ఎండ్లెస్. ఎండ్లెస్ అన్నప్పుడు టైమ్లెస్. ఎండ్లెస్ అనగా అది కాలానికి ఎంత మాత్రము సంబంధం కాదు, లేకపోతే ముగింపునకు ఎంత మాత్రము సంబంధం కానీ ఎండ్లెస్ అండ్ టైమ్లెస్ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ ఎంత మనకు అవసరమో, ఎంతగా ఆ రాకడ కొరకు మనం అందరం ఎదురు చూడాలో దయచేసి దీని ద్వారా అందరూ అర్థం చేసుకోవాలని మనవి చేస్తుంటున్నా. ఒక్కసారి మీ గృహాల్లో గొప్పగా అందరు గట్టిగా ఈ యొక్క హల్లెలూయా చెప్పి ప్రభువును స్తుతించి ప్రభు రాకడ కొరకు అందరూ సిద్ధపడాలని మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అంత మనకు అవసరమై ఉంటున్నది పిల్లరా. అందుకే మనం ఆదికాండం చదువుకున్నాం, దానియేలు గ్రంథాన్ని చదువుకున్నాం,
మత్తయి సువార్తను చదువుకున్నాం, అపోస్తుల కార్యాలు చదువుకున్నాం, ప్రకటన గ్రంథంలోని మాటలు మనం చదువుకున్నాం. ఇంకా బైబిల్లో అనేక పరిపరి విధాలుగా ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడను గురించి, ఆయన రెండవ రాకడను గురించినటువంటి విషయాలు హనోకు ప్రవక్తే, అనగా ఆదాము కాలం మొదలుకొని అలాగూ 14 హనోకు వరకు, ఆ హనోకు కూడా యేసుక్రీస్తు ప్రభు మొదటి 2 రాకడలను గురించినటువంటి ఆ యొక్క ప్రవచనాలు తెలియపరచుట యూదా పత్రికలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రభు రాకడ విషయాలు ఇదేదో యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ నేను వస్తాను అని చెప్పితే అప్పుడు నుంచి ప్రారంభం, అప్పటి నుంచి జరిగినటువంటి విషయాలు, అప్పటి నుంచే మనకు తెలియపరచబడినటువంటి సంగతులు అయితే మాత్రం కాదు సుమా. ఆది కాండం ప్రారంభములోనే యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడుంది. ఆది కాండం ప్రారంభములోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడం, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే క్రిస్మస్ మనకు కనిపిస్తుంది పిల్లరా. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే మనకు గుడ్ ఫ్రైడే కనిపిస్తుంది పిల్లరా. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే మనకు ఈస్టర్ కనిపిస్తుంది పిల్లరా. అనగా యేసుక్రీస్తు ప్రభు జననం, యేసుక్రీస్తు ప్రభు జీవితం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, ఇదంతా కూడా మనకు ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ప్రొట్టి ఎవాంగిలియం అక్కడే మనకు డిక్లేర్ చేయబడింది. కాబట్టి గొప్ప లోతైనటువంటి సత్యాలు పరిశుద్ధాత్మదేవుడు ముందుగానే మనకు రాయించాడు. కాబట్టి వీటిని తెలుసుకునుట, వీటిని కలిగి ఉండుట నిజంగా మనము ఎంతో భాగ్యవంతులం, ధన్యులం. అందును బట్టి ప్రభునామమునకు మహిమ కలుగును కాక. పిల్లరా, నీతి యుగాన్ని గుర్చినటువంటి గొప్ప సత్యాలే మనము రాబో ఆ యొక్క వారంలో తెలుసుకోబోతుంటున్నాం. నీతి యుగం యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడతో ప్రారంభమై అలాగూ నిత్య కాలము వరకు, అనగా నిత్యత్వము వరకు, అనగా దాని ఎండ్లెస్ గా అది ఉండబోతుంది అనేటువంటి విషయాలు దయచేసి ఈ గొప్ప సత్యాలు వచ్చే వారం మనం తెలుసుకోబోతున్నాం. అప్పుడే కాలమునకు అంతం అనేటువంటిది ఉందా లేదా, కాలమునకు అంతం అంటే ఎలాంటిది ఏంటి, మన యొక్క హ్యూమన్ టెండెన్సీలో, మన యొక్క హ్యూమన్ అండర్స్టాండింగ్లో మనము కాలమునకు అంతాన్ని ఏ విధంగా మనము వాటిని ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం, ఏ విధంగా మనం దాని గురించినటువంటి అవేర్నెస్ కలిగి ఉంటున్నాం అనేటువంటి గొప్ప సత్యాలు. కానీ దేవుని యొక్క ఉద్దేశ్యంలో, ఆయన కలగచేసిన ఈ మహాసృష్టిలో ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళికను, అలాగూ దేవుని మనస్సు నెరిగినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనం, యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉన్నటువంటి మనం, జయ జీవిత అనుభవాన్ని కలిగి ఉండేటువంటి మనకు కాలమును గూర్చి ఆ ప్రియ ప్రభు ఏ మాటలు తెలియపరిచాడు, మనం ఎంతగా వాటిని గురించి తెలుసుకున్నామన్నటువంటి సత్యాలు రాబో వారం నుంచి నీతి యుగాన్ని గూర్చినటువంటి విషయాల్లో మనం తెలుసుకుంటూ ముందుకు సాగిపోవదము గాక. పిల్లరా, ఈ సమయమందు దయచేసి ఇంకా నోట్స్ ఎవరైనా రాసుకునేటువంటి వాళ్ళకు మరొక విషయాన్ని నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నా. ఆ విషయాల్లో ఒకవేళ సమయం ఉంటే ఆ వాక్యాన్ని గురించినటువంటి వివరణ ఇప్పుడే నేను అందిస్తాను. లేని పక్షాన వచ్చే వారం కూడా మరికొన్ని గొప్ప సత్యాలు మనం తెలుసుకుందాం. దయచేసి కాలమును గురించినటువంటి విషయాల్లో ప్రకటన గ్రంథంలో మనము చివరి అధ్యాయంలోని కొన్ని మాటలు చదువుకున్నాం పిల్లరా. ప్రకటన గ్రంథం అనగా, ప్రకటన గ్రంథం అంటానే క్రైస్తవ లోకానికి, క్రైస్తవ ప్రపంచానికి అందరికీ అర్థమయ్యేటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రాకడను గురించి తెలియపరిచేటువంటి గ్రంథము అంటారు. నిజమే, ఆ విషయం సత్యమే. ఇంకా ఒక్క యేసు ప్రభు రాకడను గురించే విషయాలే కాదు సుమా, అలాగూ వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన అన్నీ కూడా, అది 7 సంఘాలను గుర్చినటువంటి ఇంకా మిగిలిన అన్ని కూడా ఆ యొక్క గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు ఆ ప్రకటన గ్రంథంలో రాయించాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కాలమును గూర్చి 7 రకములుగా విభజన జరిగింది పిల్లరా. కాలమును గూర్చినటువంటి విభజన ప్రకటన గ్రంథంలో 7 రకాలుగా ఉంది. దయచేసి ఈ గొప్ప సత్యం అందరూ కూడా మంచిగా మీరు ఆ నోట్స్ రాసుకోవాలని నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను. యుగ సమాప్తిని గూర్చినటువంటి విషయాల్లో 7 యుగములు ఉన్నాయని, ఆ 7 యుగాలు ఏ విధంగా ఆది కాండము నుండి ప్రారంభమై ప్రకటన గ్రంథం, అలాగూ నీతి యుగం అనేటువంటి ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అందులో నీతి నివసిస్తుంది, నీతి యుగం ప్రారంభమవుతుంది అన్నటువంటి
ఈ విషయాలు మనం ఇంతవరకు తెలుసుకుంటూ వచ్చాం. ప్రకటన గ్రంథంలో కూడా టైంను గురించిన, కాలంను గురించిన విషయాలు 7 విధములుగా విభజన జరిగింది పిల్లరా. అనగా ప్రకటన గ్రంథ విభజన 7 విధములుగా కాలమును బట్టి విభాగించబడింది. అందులో దయచేసి మీరు రాసుకునే వాళ్ళు రాసుకోనండి. ఒకవేళ నేర్చుకునేటువంటి వాళ్ళు, ఒకవేళ యూట్యూబ్లో ఎలాగే వర్తమానాలు మీరు వీటిని అవి సేవ్ చేయబడే ఉంటాయి, ఎప్పుడైనా మీరు చూడవచ్చు. మంచిగా మీ హార్ట్లో, మీ యొక్క మైండ్స్లో వాటిని మీరు ఫిక్స్ చేసుకోవాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగూ ప్రకటన గ్రంథంలో మనకు 22 అధ్యాయాలు కనిపిస్తాయి పిల్లరా. ప్రకటన గ్రంథం యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి శిష్యుడు. అలాగూ 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభును ప్రేమించినట్ల, అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడిగా యోహాను గారికి ఒక ప్రత్యేకత ఉన్నది పిల్లరా. ఇంకా చాలా చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు యోహాను గారిని గురించి తెలుసుకునటం కాదు, కానీ ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో పద్మాసు ద్వీపమందు ఆయన వ్రాసినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఏ విధంగా కాలాన్ని బట్టి విభజించబడ్డాయో ఇప్పుడు మీరు తెలుసుకోండి పిల్లలు. మొదటిది యోహాను కాలము. యోహాను కాలము మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని ఇది యోహాను కాలంగా ఉండిపోయింది పిల్లరా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అనగా ఆసియాలో ఏంటి, ఎట్లా, యోహాను ఎవరు, నెక్స్ట్ యోహానికి ఎలా ప్రత్యక్షత కలిగింది అనేటువంటి ఆ విషయాలు మొదటి అధ్యాయంలో ఉండిపోయినాయి. క్రీస్తు శకం 96 నుంచి 98 మధ్య కాలంలో ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసి ఆయన తదుపరి సహజ మరణాన్ని పొంది దేవుని సన్నిధానంలోనికి చేర్చబడ్డాడు. కాబట్టి యోహాను కాలము ఆ మొదటి అధ్యాయంలో మనకు ఉంటున్నది పిల్లరా. రెండవది ఆ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు దేని గురించి తెలియపరుస్తున్నాయనగా ప్రస్తుత కాలాన్ని గురించి, అనగా ప్రజెంట్ టైం, అనగా ఇవాళ మనం ఉంటున్నటువంటి టైం ఎలా ఉంటున్నది అనేటువంటిది 2-3 అధ్యాయాలు. 2-3 అధ్యాయాల్లో మనకు 7 సంఘాలు కనిపిస్తాయి పిల్లరా. ఎఫెస్సు సంఘము నుంచి లవదొకియా సంఘ కాలము వరకు ఏంటి అనేటువంటిది నేను మీకు అనేక సత్యాలు తెలియపరుస్తూ వచ్చాను ఆల్రెడీ. మీరు కూడా నోట్స్ రాసుకున్నారు. ఎప్పుడు ప్రారంభమైంది ఎఫెస్సు సంఘం, నెక్స్ట్ లవదొకియా సంఘము ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగించబడేటటువంటి ఈ విషయాలన్నీ కూడా అవి మీకు ఆ హిస్టారికల్ ట్రూత్స్ అన్నీ కూడా వాటన్నిటినీ నేను నోట్స్ రూపాన మీకు అనేక రీతులుగా తెలియపరుస్తూ వచ్చాను. ఎవరికైనా ఇంకా ఏదైనా సందేహాలు ఉన్న పక్షాన అది స్మరణాన్ని గురించైనా, సార్దీస్ను గురించైనా, ఫిలదెల్ఫియాను గురించైనా ఎవరికి ఏంటి అనేటువంటి ఆ విషయాల్లో అర్థం కాని పక్షాన దయచేసి నాతో ఫోన్లో కాంటాక్ట్ కావడం, లేదా మీరు వాటిని రాబో వర్తమానంలో తెలుసుకునే దానికి మీరు సిద్ధపడాలి అని నేను మీకు సవినీయంగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఎవరికైనా సందేహాలుంటే వెంటనే వాటిని నివృత్తి చేసుకోవాలి అని మీరు మెసేజెస్ ద్వారానో లేదా వాట్సాప్ ద్వారానో నాతో ఆ విషయాల్లో మీరు నాతో కాంటాక్ట్ కలిగి ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. పిల్లరా, ప్రస్తుత కాలము ఈ ప్రజెంట్ కాలం 2-3 అధ్యాయాలు. నెక్స్ట్ 4వ అధ్యాయము 1వ వచనము నుండి పిల్లరా 19వ అధ్యాయం వరకు, 4వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ అధ్యాయం వరకు, అంటే దాదాపుగా వచ్చేసి 15 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 15 అధ్యాయాలు 7 ఏండ్ల శ్రమల కాలాన్ని చూపిస్తా ఉన్నాయి. గమనించండి, 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం వరకు 7 ఏండ్ల శ్రమల కాలాన్ని గురించినటువంటి, అంటే ఎంత 7 ఏండ్ల మహాశ్రమలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అందులో ఉన్నటువంటి భయంకరత్వం, అందులో ఉన్నటువంటి క్రూరత్వం, అందులో ఉన్నటువంటి ఆ ఘోరత్వం ఇవన్నీ కూడా ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని వ్రాయిస్తూ వచ్చాడు. అనగా ఆ 7 సంఘాలను గూర్చిన విషయాల్లోనైనా, 7 ముద్రలను గూర్చిన విషయాల్లోనైనా, 7 ముద్రల తదుపరి 7 బూరలను గూర్చిన విషయాల్లోనైనా, 7 బూరల తదుపరి 7 అలాగూ రూపములను గూర్చిన విషయాల్లోనైనా, నెక్స్ట్ అలాగూ 7 పాత్రలు, ఉగ్రత పాత్రలను గురించినటువంటి విషయాల్లోనైనా, నెక్స్ట్ 7 తీర్పులను గురించినటువంటి విషయాలను, నూతనమైన 7 సంగతులను గురించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా అక్కడ పరిశుద్ధాత్మదేవుడు 4వ అధ్యాయం నుండి
19వ అధ్యాయం వరకు వ్రాయుట మనము అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదర సహోదరులారా, దయచేసి గొప్ప సత్యాలు అందరూ అనగా 7 సంఘాల నుండి 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బూరలు, అలాగూ 7 ఉగ్రత పాత్రలు, 7 తీర్పులు, ఈ విషయాలన్నీ కూడా రాబో దినాల్లో నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. నెక్స్ట్ ప్రియులారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, 19వ అధ్యాయం వరకు ఇవన్నీ ఉన్నాయి కదా. 19వ అధ్యాయము దేని గురించి తెలియపరుస్తుంది అంటే తీర్పుల కాలంగా ఉంటున్నది. 19వ అధ్యాయము తీర్పుల కాలం. దేనికి తీర్పులు ఉంటున్నాయి బాగా గమనిస్తే అక్కడ 19వ అధ్యాయం మీరు చదవండి. ఆ ముగింపులోనికి వచ్చినప్పుడు ప్రియులారా, దయచేసి ఒక 5 నిమిషాలు బాగా ఈ విషయాలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. 19వ అధ్యాయం తీర్పుల కాలంలో అక్కడ మీరు గమనిస్తే ఆ త్రిత్వములో సాతాను ఉన్నటువంటి త్రిత్వములో సాతాను కూడా త్రిత్వం ఉన్నదని, ఆ త్రిత్వములో ముగ్గురుంటారన్నటువంటి విషయాలు నేను గత వర్తమానాల్లో మీకు తెలియపరుస్తూ వచ్చాను. అందులో మొట్టమొదట అపవాది అని, రెండవ వాడు అబద్ధ క్రీస్తు అని, మూడవ వాడు అబద్ధ ప్రవక్త అని చెప్పేసరి. కాబట్టి అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త అన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా 19వ అధ్యాయంలో తీర్పు తీర్చబడి వారు అగ్ని గంధకములతో మండు గుండములో పడద్రోయబడతారు. అనగా తీర్పు అనేటువంటిది సాతానుకున్నటువంటి త్రిత్వములో 2 వ్యక్తులు, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీరిద్దరు కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పడద్రోయబడరు. ఇది 19వ అధ్యాయం అయిపోతుంది పిల్లరా. నెక్స్ట్ 20వ అధ్యాయం వచ్చినప్పుడు మొదటి 6 వచనాలు, 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం మొదటి 6 వచనాల్లో పిల్లరా 1000 ఏండ్ల పాలనా కాలము మనకు కనిపిస్తుంది. దీనే ఇంగ్లీష్లో మిల్లెనియం అన్నారు. కాబట్టి 1000 ఏండ్ల పాలనా కాలము ఏమిటి, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు రాబో కాలంలో, రాబో వర్తమానాల్లో మనము తెలుసుకుందాం. అనగా 20వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు పిల్లరా. నెక్స్ట్ అదే 20వ అధ్యాయము 7వ వచనం నుంచి చివరి వరకు 15వ వచనం వరకు ఉన్నటువంటి వాళ్ళలో అంత్య తీర్పు కాలము అన్నారు. దాని అంత్య తీర్పు కాలము. అంత్య తీర్పు కాలం అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, అందులో అన్నీ కూడా చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా మీకు చెప్తా ఉంటున్నాను. మళ్ళీ దాని గురించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రాబో వర్తమానాల్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు త్రిత్వములో ముగ్గురు, అనగా సాతాను త్రిత్వములో ముగ్గురులో 2 అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త అగ్ని గంధకాలతో మండు గుండంలో 19వ అధ్యాయంలో పడవేయబడితే 20వ అధ్యాయంలో ఆ అంత్య తీర్పు కాలంలో ఏం జరుగుతుంది అనగా సాతాను కూడా, అపవాది కూడా, వాడు అగ్నిగంధకాలతో మండు గుండంలో వాడు కూడా పడవేయబడతాడు. ఇది వాడు కూడా అగ్నిగంధకాలతో మండు గుండంలో పడవేయబడ్డాడు అని అంటే ఇంకా దాదాపుగా ముగింపు అయిపోయింది అని అర్థం కూడా. కాబట్టి దీని అంత్య తీర్పు కాలము అన్నారు. 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం. నెక్స్ట్ చివరి కాలమే నిత్య కాలము అన్నారు పిల్లరా. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22 అధ్యాయాలు అది నిత్య కాలాన్ని చూపిస్తున్నాయి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నీతి నివసించేటువంటి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతనమైన యెరూషలేం పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణము అన్నటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సమస్తము ఇదిగో నేను నూతనమైనవిగా చేయుచున్నానన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయులు నిత్య కాలాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి. దయచేసి మరొకసారి 1 నిమిషం రిపీట్ చేస్తున్నాను పిల్లరా. మొదటి అధ్యాయము యోహాను కాలము, 2, 3 అధ్యాయాలు ప్రస్తుత కాలము, 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు 7 ఏండ్ల శ్రమల కాలము. నెక్స్ట్ వచ్చేసి 19వ అధ్యాయము తీర్పుల కాలము, 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు 1000 ఏండ్ల పాలనా కాలము. అదే 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు అంత్య తీర్పు కాలము. నెక్స్ట్ 21, 22 అధ్యాయాలు నిత్య కాలము. కాబట్టి కాలమును బట్టి ప్రకటన గ్రంథం 7 విధములుగా విభాగించబడుట మనం చూస్తున్నాం. దీని ద్వారా రాబో కాలంలో గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి సత్యాలు మనం తెలుసుకుంటూ హిస్టారికల్ గాను, సైంటిఫిక్ గాను, థియోలాజికల్ గాను మనం ఈ గొప్ప సత్యాలు తెలుసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఇంతగా
ఇంత పరిపరి విధాలుగా వాక్యం అందించుటలో ప్రియ సహోదరుడా సహోదరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరము యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండాలి అని. అంతేగాని అక్కడేం రాయబడింది, ఇక్కడేం రాయబడింది, ఏంటి అనేటువంటి ఈ విషయాలు తెలుసుకొనుటలో ఉన్నటువంటి జిజ్ఞాస, తెలుసుకొనుటలో ఉన్నటువంటి ఆశ, ఆతృత అది కాదు. కానీ అవన్నీ ఎందుకు రాయబడ్డాయి? నా కోసమే కదా వ్రాయబడ్డాయి, నా కుటుంబం కోసమే కదా వ్రాయబడ్డాయి, నా క్షేమం కోసం, నా కుటుంబ భద్రత కోసం, నా కుటుంబం యొక్క సౌభాగ్యం కోసమే కదా ఇవన్నీ వ్రాయబడ్డాయని దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాం. ముందుగా మనం యేసయ్యను రక్షకునిగా కలిగి ఉంటే మన కుటుంబం రక్షణలోనికి వస్తుంది. పిల్లరా, మన కుటుంబం రక్షణలోనికి వస్తే మన వ్యక్తిని బట్టి కుటుంబాలను బట్టి సంఘం, ఆ సంఘము సమాజం క్షేమాభివృద్ధి పొందుతారు. కాబట్టి సంఘం ఎత్తబడి సంఘం క్రీస్తుతో కూడా ఐక్యపరచబడేటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ సంభవం, ఆశీర్వాదకరమైన ఆశ్చర్యకరమైనటువంటి సంభవం జరగాలి అంటే ప్రియ సహోదరుడా సహోదరి తప్పకుండా నీవు ఉన్న పాటున యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉండాలి. దేర్ ఇస్ నో అదర్ గో అట్ ఆల్. దేర్ ఇస్ నో అదర్ గో అట్ ఆల్. జీసస్ క్లియర్లీ టోల్డ్, ఐ ఆమ్ ది వే, ది ట్రూత్ అండ్ ది లైఫ్. నన్ కెన్ గో టు ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ. చాలా క్లియర్గా చెప్పాడు పిల్లరా. కాబట్టి ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామం వల్ల రక్షణ లేదు, రక్షణ కలుగదు. యేసుక్రీస్తు నామం వలననే రక్షణ కలుగుతుంది. ఆ ప్రియమైన యేసు ప్రభును దయచేసి ఇప్పుడే అందరూ ఉన్నపాటున రక్షకునిగా వెంటనే మీ గుండెల్లోనికి ఆహ్వానించాలని, మీ గృహాల్లోనికి ఆహ్వానించాలని, అలాగూ మీరందరూ కూడా కుటుంబాలుగా మారిపోయి మార్చివేయబడి మీరందరూ కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మనసారా కోరుకుంటూ పరిశుద్ధాత్మదేవుడు అట్టి ధన్యకరమైన ఆశీర్వాదకరమైన అనుభవాలు ఈ వాక్యం విన్న మీ అందరి జీవితాల్లో నెరవేర్చి మిమ్మలను దీవించి కాపాడి వర్ధిల్ల చేయును కాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. దయచేసి ప్రియ సహోదరుడా సహోదరి మీరందరూ ఉన్న పాటున ప్రార్థనలో నాతో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. అందరూ కూడా ఒక మంచి తీర్మానంతో పిల్లల దేవుడి సన్నిధిలో మీ గృహాల్లో, ఒకవేళ మీరు ప్రయాణాల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, లేకపోతే మీ యొక్క రూమ్స్లో మీరు ప్రత్యేకంగా స్టూడెంట్స్, యవనస్తులు ఎవరున్నా దయచేసి ఇప్పుడే ఉన్న పాటున యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉండేదానికి మంచి తీర్మానం చేసుకోండి. ప్రార్థనలో నాతో ఏకీభవించమనేది. గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడమైన దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నా. కాలమునకు ఎవరు అతీతులు కాదని, మరణమునకు ఎవరు అతీతులు కాదన్నటువంటి గొప్ప సత్యాన్ని తెలియపరిచారు. కానీ మరణమునకు అతీతులు, కాలమునకు అతీతులు, కాలమును జయించిన, కాలమును విభాగించిన, మరణమును జయించిన ఏకైక శక్తి అయిన వ్యక్తి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి సత్యాన్ని మాకు తెలియపరిచినటువంటి గొప్ప తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని సంపూర్ణము చేసినందుక తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆయన జనన మరణ పునరుద్ధానముల ద్వారా సమస్తాన్ని మీరు సాధ్యపరిచి, సమస్తాన్ని మీరు నెరవేర్చి, సమస్తాన్ని మీరు సంప్రాప్తం చేసి, సమస్తాన్ని మాకు మీరు అనుగ్రహించినందుక దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నీ కుమారుని లాగా మేమందరం కూడా జయ జీవిత అనుభవంలోనికి రావాలి అని, మేమందరం కూడా మరణమును జయించేటువంటి అనుభవంలోనికి రావాలి అని, తద్వారా కాలమునకు మేము కూడా అతీతులంగా ఉండాలని, నిత్య కాలములో మేము ప్రవేశించాలని, నీతి యుగములో మేము ప్రవేశించాలి అని మీరు సంకల్పించినందుకై నీకు వందనాలు స్తోత్రాలు. అందుకొరకై మా కొరకే ప్రభువా మీరు క్రొత్త ఆకాశాన్ని సిద్ధపరుస్తున్నారు నాయన, క్రొత్త భూమిని మా కొరకు మీరు సిద్ధపరుస్తున్నారు. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని తండ్రి మీరు మాకు తెలియపరచబోతున్నారు. దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరూ కూడా యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండి ఈ కలవరములన్నిటి నుంచి, ప్రభా ఈ టెన్షన్స్ అన్నిటి నుంచి, ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి, ఈ ట్రబుల్స్ అన్నిటిలో నుంచి విడుదల పొందుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. యేసు రక్త ధారణలో మీరు భద్రపరిచిన స్వస్థతను, ఆరోగ్యమును, ఆదరణను, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, తండ్రిని గొప్పదైన రక్షణను అందరికీ అన్ని గృహాలకు అనుగ్రహించు ప్రభా.
తిరిగి ఆదివారపు వర్తమానం కొరకై సిద్ధపరచండి. నీ కాపుదల, నీ భద్రత అందరికీ, అన్ని కుటుంబాలకు అనుగ్రహించమని ప్రేమామయుడు యేసు నామమున దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సమాధాన రక్షణ ఆశీర్వాదాలు ఆన్లైన్ బైబిల్ స్టడీ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, SIU సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను తోడై కాపాడు కాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. సండే వర్తమానం కొరకు సిద్ధపడదాం.